దుర్మార్గమైనటువంటి స్థితి వచ్చిందో చూడండి. దానికి కారణం ఏంటండి? దుర్మార్గుడైనటువంటి అహజ్యతో స్నేహం చేయటం. నేను చెప్తున్నా ఈ రోజున, దుర్మార్గులతో నీవు సాగిపోతే మన దుస్థితి కూడా ఇలానే ఉంటుంది. దుర్మార్గంగా ప్రవర్తించే వారితో మనం కలిసిపోతే మన ప్రవర్తన కూడా అలా అయిపోతుంది. దుర్మార్గులతో కలిసి జీవిస్తే మన యథార్థ జీవితం కూడా పాడైపోతుంది. దుర్మార్గంగా ముందుకెళ్ళే వారితో కలిసి వ్యాపారం చేసినా, పనులు చేసినా ఏమైపోతాయి? భంగం అయిపోతాయి, పాడైపోతాయి. ఓడలు దెబ్బతింటాయి, కుటుంబం దెబ్బతింటుంది, వ్యక్తులు దెబ్బతింటారు, కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది. అందుకు దుర్మార్గులతో